రైట్ టు రీకాల్ అని చెప్పి మాట్లాడినావు, 7200 అని మాట్లాడినావు. తర్వాత అందరి దగ్గర పైసలు వసూలు చేసి దిక్కు దివాన లేకుండా నీ పార్టీని ఎత్తేసినావు, టికెట్లు ఇస్తాను ఆశ పెట్టి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటున్నావు. ఇన్ని రోజులు మాట్లాడలే ఎందుకంటే యూట్యూబ్లో పెద్ద దిక్కుగా ట్రెండ్ సెట్ చేసినోడు నువ్వు. అంటే మల్లన్న తర్వాతనే అందరూ కూడా మార్నింగ్ న్యూస్లు స్టార్ట్ చేయడం, ఏ మాట మాట చెప్పుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకులే అని ఊరుకుంటుంటే ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు మీరు, మాట్లాడితే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చి క్యాస్ట్ని పట్టుకొని ఇది అది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. నీ దుండగులతోటి అడ్డమైన కమెంట్లు పెట్టేయడము, ఛానళ్ళ మీద రిపోర్ట్లు కొట్టియడము, ఛానల్ లేకుండా చేస్తామని చెప్పి బెదిరియడం. ఏం రజాకారువా, లేకపోతే ఎక్కడన్నా పైనుండి ఊడిపడ్డవా కేసీఆర్ గారే? లేకపోతే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి మేము వేస్తున్నటువంటి ప్రశ్నలకు మా మీద ఎన్నో కేసులు పెట్టినా ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినారు. ఎవడివి నువ్వు? ఏడికెళ్ళి వచ్చినావు నువ్వెవరివి మా మీద కేసులు పెట్టడానికి? నీకు నిజంగా దమ్ము ఉంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు.